తెలంగాణలో జనగణన ప్రారంభమైంది. జనాభా లెక్కలు 2022 కార్యక్రమంలో భాగంగా ఆదివారం నుంచి ఆన్లైన్లో కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్రక్రియకు అధికారులు ఏర్పాటు చేశారు. మే 10 వరకు ప్రజలు ఆన్లైన్లో స్వీయ గణనలో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య పనిచేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర జనాభా లెక్కల విభాగం డైరెక్టర్ భారతి హోలకిరి వెల్లడించారు. ప్రజలు తమ ఇంటి సభ్యుల సమాచారాన్ని జనగణన వెబ్సైట్లో నమోదు చేసుకుంటే రిఫరెన్స్ ఐడి నంబర్ వస్తుంది. ఇంటికి వచ్చే జనగణన అధికారికి ఆ నంబర్ ఇస్తే స్వీయ గణనలో ఇచ్చిన వివరాలను పరిశీలించి తుది ఆమోదం తెలుపుతారు. స్వీయ గణన చేసుకోకుంటే జనగణన అధికారి ఇంటికి వచ్చినప్పుడు నమోదు చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించినటువంటి సందేహాలకు జాతీయ స్థాయి హెల్ప్ లైన్ నెంబరు 1855ను సంప్రదించవచ్చని వివరించారు. జనగణనలో 33 ప్రశ్నలు ఉంటాయి. స్వీయ గణనలో 27 ప్రశ్నలకు జవాబులు నమోదు చేయవచ్చు. మిగిలిన 6 ప్రశ్నలకు సమాధానాలను ఇంటికి వచ్చే జనగణన అధికారి నమోదు చేస్తారు. ఎన్ని ఆస్తులున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయనే ప్రశ్నలు ఇందులో ఉండవు. ఇక ఇంటి నెంబర్లు, ఆధార్ కార్డు వివరాల ప్రస్తావన కూడా ఉండదు. ఇల్లు, సౌకర్యాలు, కులం వివరాలను మాత్రమే తెలపాలి. మొదటి దశలో కేవలం ఎస్సీ, ఎస్టీ కులాల నమోదు ఉంటుంది. ఆ 2 కేటగిరీలో లేని వారిని ఇతరులుగా పరిగణిస్తారు. ఇతరుల కులాన్ని 2వ దశ జనగణనలో నమోదు చేస్తారు. జనగణన అధికారులు ఇంటికి వచ్చి అడిగే సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకపోతే చట్ట ప్రకారం జరిమానా విధింపు, ఇతర చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. సొంతూరు వేరే చోట ఉన్న విద్యా, ఉద్యోగ, ఉపాధి తదితరాల కోసం ఎక్కడెక్కడి వారు వచ్చి హైదరాబాద్లో నివసిస్తున్నారు. జాతీయత, మతం, కులం, జన్మస్థలంతో సంబంధం లేకుండా ప్రస్తుతం నివసించే ప్రాంతంలోనే జనగణన చేసుకోవాలి. హాస్టల్లో ఉంటూ చదువుకునేవారు ఇక్కడే నమోదు చేసుకోవాలి. ఉద్యోగస్తులకు ఇదే వర్తిస్తుంది. ప్రభుత్వ పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులకు జనగణనతో సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారన్నదే ముఖ్యం. సర్వేలో నమోదయ్యే వివరాలు జనగణన సంస్థ వద్దే ఉంటాయి, బయటకు పొక్కవు. కుటుంబ వివరాలను సబ్మిట్ చేశాక ఏ అధికారి ఆ వివరాలను మళ్లీ చూడలేరు. ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలకు కూడా అవి వెళ్ళవు. ప్రాంతాల వారీగా జనాభా, అందులో సొంత ఇల్లు ఉన్నవారు, లేనివారు, మరుగుదొడ్లు ఉన్నవారు, లేనివారు ఇలాంటి గణాంకాలే ప్రభుత్వాలకు చేరుతాయి. అందువల్ల ప్రజలు సరైన సమాచారాన్ని ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటి దశలో ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటి వద్దకు వస్తారు. ఇక ఆ నిర్మాణానికి ఓ నెంబర్ కూడా ఇస్తారు. స్వీయ గణనలో ఇచ్చిన వివరాలను పరిశీలించి ఆమోదిస్తారు. స్వీయ గణన చేసుకోకుంటే అప్పటికప్పుడు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. అసలైన జనగణన 2వ దశలోనే ఉంటుంది. ఎన్యూమరేటర్లు ప్రతి నిర్మాణాన్ని 2సారి సందర్శించి వ్యక్తుల వారీగా పూర్తి వివరాలు మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 మధ్య ఉంటుంది. 2వ దశ చివరి రోజు రాత్రి ఏకకాలంలో నిరాశ్రయుల వివరాలు స్వీకరిస్తారు. రహదారుల పక్కన, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాల వద్ద ఆశ్రయం పొందే వ్యక్తుల వివరాలను కూడా నమోదు చేస్తారు. ఇక హైదరాబాద్లో పునర్విభజనకు ముందున్న 300 డివిజన్ల పరిధిలోని జిహెచ్ఎంసీని యూనిట్గా తీసుకుని రాజధానిలో జనగణన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది ఎన్యూమరేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో 25,000 మంది హైదరాబాద్లోనే పనిచేయనున్నారు. జిహెచ్ఎంసీలో కనీసం 5% మందితో స్వీయ గణన చేయించాలన్నది లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు.